నమస్తే ఈ6 టీవీ న్యూస్ కి స్వాగతం. తెలంగాణ ఫుడ్ చైర్మన్ ఎంఏ ఫహీం పై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు, ఫేక్ లెటర్ హుడ్ ఉపయోగించి అసత్యాలు వైరల్ చేస్తున్నారు కొందరు. దీనిపై ఫహీం స్పందిస్తూ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పూర్తి వివరాలు ఫహీం మాటలోనే వినేద్దాం. ప్రభుత్వం మాదే, ఏ శిక్ష ఇచ్చినా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నా. కానీ ఈరోజు నేను సైబర్ క్రైమ్స్ని ఆశ్రయించి ఇవైతే తెలుగు స్క్రైబ్ అనే డీసీపీ మేడం చెప్పడం జరిగింది. ముఖ్యంగా నేను ఒకటే కోరుతున్నాను, నా క్యారెక్టర్ పరంగా ప్రభుత్వానికి కానీ ముఖ్యమంత్రి గారికి కానీ చెడు పేరు వచ్చే విధంగా నేను ఏ రోజు పని చేయలేదు, చేయబోను కూడా. అట్లాంటిది ఏమన్నా జరిగిన రోజు ప్రభుత్వం మాదే, ఏ శిక్ష ఇచ్చినా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నా. కానీ ఈరోజు నేను సైబర్ క్రైమ్స్ని ఆశ్రయించి ఇవైతే తెలుగు స్క్రైబ్ అనే వాళ్ళు ఫస్ట్ ఇది పోస్ట్ చేశారు. తర్వాత హాక్ మీడియా హౌస్ అని ఒకటి ఉంది. వీళ్ళిద్దరు పోస్ట్ చేసిన తర్వాత వీళ్ళిద్దరి మీద నేను కంప్లైంట్ ఇచ్చి వివరంగా తెలుసుకుంటే ఏంటంటే తెలుగు స్క్రైబ్ అనే వ్యక్తులు ఎవరో బయట నుంచే ఎవరో హ్యాండిల్ చేస్తారు, బీఆర్ఎస్ సోషల్ మీడియా హ్యాండిల్ చేస్తారు అని నా దృష్టికి రావడం జరిగింది. మాకు తెలుసు కాంగ్రెస్ పార్టీ ఇది ప్రజాపాలన, మేము ప్రజలకు పథకాలు ఇచ్చి ప్రజలకు అన్నీ మంచిగా చేస్తుంటే ఈరోజు నా బాధ్యతగా నేను ప్రభుత్వ భాగంలో ఉండి నేను ఏదైతే ప్రభుత్వానికి పని చేస్తున్నానో అది కొంతమంది ఓర్వలేక. తెలంగాణ ఫుడ్ చైర్మన్ ఎంఏ ఫహీం కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో జరుగుతున్న అసత్య ప్రచారంపై ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఫేక్ లెటర్ హుడ్ ఉపయోగించి తాను చెప్పని మాటలు, తీసుకునే నిర్ణయాలు తన పేరుతో ప్రచారం చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ ప్రోపగాండా కావాలని రాజకీయ ప్రయోజనాల కోసం చేస్తున్న కుట్రగా ఫహీం అభివర్ణించారు. అందుకే ఇందుకు సంబంధించి పూర్తి ఆధారాలతో సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. ఈ విషయంలో పోలీసులు వెంటనే విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఫహీం మాట్లాడుతూ, నాపై ఎలాంటి ఆరోపణలు వచ్చినా నేను ఓ ప్రజాప్రతినిధిగా, బాధ్యత గల పదవిలో ఉన్న వ్యక్తిగా న్యాయపరంగా ఎదుర్కొంటాను. కానీ ఇది ఒక వ్యక్తిపై కాదు, ఇది మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద, ప్రజా ప్రభుత్వం మీద జరిగిన దుష్ప్రచారం. అలాంటప్పుడు మాత్రం నేను మౌనంగా ఉండను, చట్టపరంగా గట్టిగా స్పందిస్తానని ఆయన స్పష్టం చేశారు. ఇలాంటి దుష్ప్రచారం వెనుక బీఆర్ఎస్ కు చెందిన ఓ ఐటీ వింగ్ ఉందని ఆయన ఆరోపించారు. తనకు అందిన అన్ని ఆధారాలు, స్క్రీన్ షాట్లు, మెసేజ్ లింకులు, ఫేక్ డాక్యుమెంట్ల ప్రతులు సైబర్ క్రైమ్ అధికారులకు అందజేస్తామన్నారు. ఈ దుష్ప్రచారంతో తన వ్యక్తిగత జీవితం, కుటుంబం, వ్యక్తిత్వం దెబ్బతింటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు ఫహీం. ఇకనైనా సోషల్ మీడియా వేదికగా తప్పుడు సమాచారం పంపే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని, విచారణ సంస్థలను కోరారు.